హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నామంటే కిచెన్ ప్లాట్ఫారం గురించి, గేట్ పిల్లర్ల గురించి, పిల్లర్ల దిమ్మీల గురించి మనం చెప్తున్నాం. ఎందుకు అంటే దీని గురించి అంటే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫారం గురించి చెప్తాను. కిచెన్ ప్లాట్ఫారం కాడ ఎదురు పట్టి, పైన పట్టి అనేది ఈ మధ్యకాలంలో చాలా ఊసిపోతున్నాయన్నమాట. దాని తర్వాత వచ్చేసి షింకు కాడ కూర్చోపెట్టేసాట పట్టీలనేది ఇరిగిపోతున్నాయి. 1 ఇంచు, 2 ఇంచులు పట్టీ పెడుతున్నారు. గుంటూరు సెల్ఫ్ గాని ఆడ సరింగా లేదనమాట. దానివల్ల ఆ పట్టీ పోతా ఉంది అనమాట. మనకి చుట్టూ బేషన్‌కి గాని చాలామంది ఒండు పట్టకుండా ఫిలప్ చేయకుండా చేస్తున్నారనమాట. అది ఒక కారణమే అనమాట. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు 6 నెలలు, సంవత్సరం తర్వాత మా పట్టీలు పోతా ఉన్నాయి బేషన్ల కాడ అనేది కంప్లైంట్లనేది చాలా ఇస్తున్నారు. దాని గురించనే ఇంటి ఓనర్లు గాని, వర్కర్లు గాని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాననమాట. ఎప్పుడైనా మనం బేషన్ కూర్చోపెట్టిన తర్వాత చుట్టూ దాని కింద అనేది ప్యాకింగ్ అనేది చాలామంది చేయటం లేదు. చేయాలన్నమాట కంపల్సరీ. ప్యాకింగ్ చేసి చుట్టూ నీకు 1 ఇంచు గాని, 2 ఇంచుల లోపలొచ్చింది గ్రానైట్ పైన కూర్చుంటా ఉంది అంటే, గుంటూరు సెల్ఫ్ మీద గాని 2 ఇంచులు కూర్చుంటాందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని, అదేమన్నా పోయేదట్లుంటే కింద పక్క అనేది ఒక కడ్డీ గాని, 2 కడ్డీలు గాని, 10 ఎంఎం గాని, 8 ఎంఎం గాని 2 కడ్డీలు పెట్టి ఫిట్టింగ్ చేయండి. సింకుకు అనేది చాలా ఇంట్లో ఆడోళ్ళకి చాలా ప్రాబ్లమ్‌గా ఉందన్నమాట. దాని గురించని మనం ప్రత్యేకంగా చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పైన పట్టీ అనేది మీరు ఆర్ఆర్ రెడ్ ప్రైవీకి కేసు కరిపిస్తున్నారు. కానీ అది కొద్ది దినాలు మాత్రమే ఉందన్నమాట. దీని గురించి గాని కంప్లైంట్లు చూసినాం కాబట్టేసి మనం చెప్తున్నాం అన్నమాట. పైన పట్టీ గాని, ఎదురు పట్టీ గాని జల్దీగా ఊడిపోతున్నాయన్నమాట. ఊడిపోతే దానివల్ల మన వాటర్ అనేది బయటకొచ్చేస్తాయి. మనం అదే పనిగా ప్రత్యేకంగా మనం పట్టీలు ఎందుకు గరిపించేది వాటర్ ఇవతల రాకూడదు కాబట్టేసి మనం పైన పట్టీ గాని, ఎదురు పట్టీ గాని ఏస్తున్నాము. ఇప్పుడు ఎక్కువగా పైన పట్టీ యూజ్ చేస్తున్నారు కాబట్టేసి ఊరినే లైట్‌గా రఫ్ చేసేసి హరారెడ్డేసి కరిపిచ్చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఇలా ఊసిపోయే కారణం ఏమంటే దాంట్లో తొక్కడు లేక ఇంతకుముందు పాతోళ్ళు ప్లాట్‌ఫారాలలో ప్లేట్లు కూర్చోపెడతాండ్రి. ఇప్పటికి కొందరు కూర్చోబెడతారు, కొందరు కూర్చోబెట్టరనమాట. దాని గురించని చెప్పేసి మనం చెప్తున్నాం. మనం కంపల్సరీగా పైన పట్టీ అన్నా కూర్చోబెట్టు, ఎదురన్నా పట్టీ కూర్చోబెట్టు. కంపల్సరీగా 3 అడుగులకి, 2 అడుగులకి అనేది గాడి కొట్టి ప్లేట్లు కూర్చోపెడితే స్టాండర్డ్‌గా ఉంటాదనమాట. ఇది ఆడోళ్ళు చాలామంది కంప్లైంట్లు మేము పే చేసొచ్చినాం కాబట్టేసి చానా సార్లు చూసినాం కాబట్టేసి మనం దాని గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఈసారి ఎవరైనా గాని ఇంటి ఓనర్లు చేపించుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా చూడండి. లేదంటే అడగండి. వర్కర్లు గాని ప్రతి ఒక్కరు గాని మనం చేసి పోయినాక మన గురించి వాళ్ళు తలుచుకోవాలే గాని తిట్టుకోకూడదనమాట. ఈ చిన్న మిస్టేక్ వల్ల. ఇదేం పెద్ద పనేమి కాదు. దాని గురించి అంటే ఏగోన్నోళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఏసే వాళ్ళకి కాదు. మళ్ళా మేము ఏస్తున్నాం కదా అని ఫీల్ అయ్యారు. ఎగోన్నోళ్ళు చాలా కంప్లైంట్లు అనేది చాలామంది ఆడోళ్ళకి ఇబ్బంది అయితుంది కాబట్టేసి కొందరు చెప్తారు, కొందరు తిడతారనమాట. దాని గురించి అనేది ఈ కిచెన్ ప్లాట్‌ఫారం గురించి ఇంతసేపు చెప్తున్నాను అనమాట. నీట్‌గా అర్థం కావాలా అని చెప్పేసి. నెక్స్టు గేట్ పిల్లర్ల కాడ గాని చాలామంది బండలనేది ఊసిపోతున్నాయి. చాలా గాలి దూరుతున్నాయి, సౌండ్ వస్తున్నాయి. ఇలా కంప్లైంట్లు అనేది చానా వస్తున్నాయి గేట్ పిల్లర్ల కాడ. ఓ సంవత్సరం, 2 ఏండ్లు గాని ఉండకనే అప్పుడే ఇది గాలి దూరడం, సౌండ్ రావడం ఇవన్నీ అనేది కంప్లైంట్లు వస్తున్నాయన్నమాట. మనం ఎప్పుడైనా గేట్ పిల్లర్లకి 4 పక్కలొచ్చినా, 3 పక్కలొచ్చినా, 2 పక్కలొచ్చినా సేమ్ దీనికి గాని తొక్కడనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. మీరు 2 అడుగులు కొట్టి, 3 అడుగులు కొట్టి అనేది గాడి కొట్టి ప్లేట్లేసి మన ఆర్ఆర్ రెడ్ గాని ఫెవిక్విక్ కేసి కరిపించి పైన మనకి టాప్ వస్తుంది అనుకుంటే కంపల్సరీగా పైన ఇలా కూర్చోపెట్టే టాప్ బండకి 4 పక్కలా గాని మనకి కింద గాడి తీసి ఈ టాప్ బండ్ అనేది దాన్ని కూర్చోబెడితే చాలా లాక్‌గా ఉంటుందనమాట. బాగా భద్రంగా ఉంటుందనమాట. ఇలా చేస్తే నీకు 10 ఏండ్లైనా గాని చెత్త చెదరదనమాట. ఎందుకంటే ఒకదానికొకటి తొక్కడుంటుంది. దానివల్ల నీకు ఫుల్లు స్టాండర్డ్‌గా అనేది ఉంటుందనమాట. కొందరు ఊరినే మూలల్లో అని చెప్పేసి ఆరారెడ్డి కరిపిచ్చేసి దాన్ని మోల్డింగ్ చేసేసి వదిలిపెట్టేస్తున్నారు. కొన్ని సార్లయితే ఎంతో మంచిగా డిజైన్‌లేసి చేసింటారనమాట. వాళ్ళ ఇంటోళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చారని ముఖ్యం కాదు గావని మనం చేసిన వర్క్ ఎన్నేండ్లు ఉందా అని చెప్పేదే చాలామంది చూస్తారనమాట. మైన్ ఇంట్రెషన్‌లో కాబట్టేసి ఒక పీస్ పోయినా గాని అదంతా లేని గలీజ్‌గా ఉంటుందనమాట. అలా అనేది ఒక 5 నిమిషాల పనికి మనం జాగ్రత్త తీసుకున్నామనుకో కంపల్సరీగా అనేది అది లైఫ్ అనేది వస్తుందనమాట. అలాంటప్పుడు మనకి ఈ గాలి దూరేది గాని, ఊసిపోయేది మాత్రం ఉండదనమాట. అంటే నేను ప్రత్యేకంగా చానా సార్లు చూశాను కాబట్టేసి నేను చెప్తున్నాను.
మళ్ళీ చాలామంది కొందరు హర్ట్ అవుతారు, ఏంద్రబ్బా ఇలా చెప్తున్నారని చెప్పేసి. నిజంగా అంటే చాలా సాట కంప్లైంట్లు ఉంది. ఇంటి ఓనర్లు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, కంపల్సరిగా టాప్ వేసేటప్పుడైనా పైన ప్లేట్లు కూర్చోబెట్టి ఆ టాప్కి ఈ 4 బండలకి కంపల్సరిగా ఫిట్టింగ్ ఉంటే గాలి కానీ దూరదు, బండ కానీ ఊసిపోదన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంతకుముందు చాలామంది వేస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఎందుకో వేయటం లేదు. ఒక పక్క వచ్చిందో 2 పక్కలు వచ్చిందనేసి వదిలిపెట్టేసి మళ్ళీ మంచి మంచి డిజైన్లు వేస్తున్నారు. గేటు పిల్లర్లకు కానీ, బయట మన వరండాలో పిల్లర్లకు కానీ, మనకి టాప్ వర్క్ ఉంటుంది కదా, దానిలోకి కానీ మంచి మంచి డిజైన్లు వేస్తున్నారు. లుక్ని అయితే ఇస్తున్నారు కానీ ఫిట్నెస్ అనేది కొందరైతే పట్టించుకోవటం లేదన్నమాట. దాని గురించి మనం చెప్పినాం నీట్గా. ప్రతి ఒక్కరూ ఇలా చేసినారనుకో మనకనేది లైఫ్ అనేది వర్కర్లకి ఉంటుంది, ఇంటి ఓనర్లకి ఉంటుంది. ఇలా మీకు 10 అడుగుల పిల్లర్లకైతే కనీసం అంటే 3-4 వేయవండి. ఇంకా 5 అడుగులు 6 అడుగుల పిల్లర్లకైతే ఒక 2 వేసినా కానీ చాలన్నమాట. పైన టాప్లో మాత్రం 100% వేయండి. పిల్లర్లకు కానీ సేమ్ బార్డర్లు వచ్చేసాట కానీ జాగ్రత్తగా చూసి మనం డిజైన్లో వచ్చేసాట ఆడ ఇబ్బంది పడకోకున్నట్లా అంత గ్యాప్ పెట్టేసి మన ప్లేట్లని కూర్చోబెట్టుకుంటే డిజైన్ ఏ రకంగా అంటే ఆ డిజైన్ దీన్ని ఇలా చేసుకుంటే లైఫ్ అనేది వస్తుందన్నమాట. మీకు నచ్చినట్లయితే ఓ చిన్న ఫాలో చేయండి, లేదంటే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ ఇంకా మనం పెయింటింగ్ గురించి అడిగినారు చాలామంది, ఇంతకుముందు వీడియోలో కామెంట్ కానీ పెట్టినారు. దాని గురించి కానీ మనం నీట్గా కానీ చెప్తాం ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఫాలో చేయి, ఒక లైక్ చేయి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.